చాలా మంది బేసిక్‌గా లవ్‌లో ఉన్నప్పుడు నువ్వే నా దైవం, నువ్వే నా ప్రాణం అంటారు. బ్రేకప్ చేసుకోవడానికి ఆ అమ్మాయి బ్యాడ్ అని చెప్పడం కానీ, ఆ అమ్మాయిని నానా విధాలుగా హింసిస్తూ ఉంటారు. అబ్బాయిలు అలా అవునవును. ఉన్నారు. ఈవెన్ నేను అమ్మాయిలు ఫేస్ చేశా. అలాంటి వాళ్ళకి నువ్వు ఒక్కటి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? తప్పు మనదే. మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఎక్కువ వాల్యూ ఇవ్వడం, మన టైంని ఇవ్వడం, వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు, గ్రాంటెడ్గా తీసుకుంటారు. సో గ్రాంటెడ్ అనే ఫీలింగ్ మనం ఎప్పుడు ఎవరికి ఇవ్వకూడదు. అది ఇచ్చేది మనమే, మన చేతుల్లో ఉండాలి. కంట్రోలింగ్ అనేది మన చేతుల్లో ఉండాలి. అటు సైడ్ నుంచి నీకు వస్తుంది అంటేనే నువ్వు ఇటు నుంచి కూడా నీ ఎమోషన్ ఒక 1% పెట్టు. అటు నుంచి ఈ ఎమోషన్స్ లేవు, నువ్వు ఒక గాజు పెంక చేతిలో పెట్టుకుని నొక్కుతా ఉంటుంది, మనకే కదా నొప్పి. సో అట్లాంటి రిలేషన్స్ అసలు పెట్టుకోకండి. అండ్ ఈ రోజుల్లో ఎవరు జెన్యూన్ గా లేరు. ఈవెన్ నేనైతే నా లైఫ్ లో నేను స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకున్నా, ప్రేమ పెళ్లికి రెడీగా లేనే లేదు. నేను తెలుసో తెలియక ఎప్పుడైనా ఒక పర్సన్ ఇష్టపడ్డానేమో, కానీ ఏమో ఫ్యూచర్‌లో ఎవరైనా మంచి వాళ్ళు రావచ్చేమో. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. తను కూడా వచ్చి ఇలానే చేస్తే, నేను మనిషిని అన్ని సార్లు అంతమంది మీద ప్రేమ పుడితే నేను ప్రియాంక నవ్వను. నేను నీ ప్రేమ జెన్యూనే, కానీ వాళ్ళ ప్రేమ జెన్యూన్ కాదు లేదు, కదా. వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపో. జస్ట్ బీ హ్యాపీ వేర్ ఎవర్ యు ఆర్, జస్ట్ బీ హ్యాపీ. మళ్ళీ నా లైఫ్లోకి రాకు, నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను. ఐ హ్యావ్ సమ్ స్వీట్ మెమరీస్ విత్ యూ, ఐఎమ్ హ్యాపీ హియర్, డోంట్ కమ్. నిన్ను మోసం చేసే వాళ్ళకి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తావు ప్రియాంక? కావాలని నేను ఉండాలి అనుకున్నాను. ఎప్పుడు తప్పు నేను ఒక పర్సన్ మీద తోసేయను. తప్పు నాది ఉండుండొచ్చు, తనది ఉండుండొచ్చు, ఇట్స్ ఓకే. అయిపోయింది కదా, అయిపోయింది. నువ్వు ఆల్రెడీ నీ లైఫ్ లీడ్ చేస్తున్నావు కదా, లీడ్ చేయ హ్యాపీగా. నేను ఇక్కడ ఉన్నాను. కర్మ అనేది ఉందని మీరు నమ్ముతారా? బిలీవ్ దట్. ఎందుకు ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా, చూసారా, ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ వర్ష, నువ్వు నేనే ఉన్నాం. నేను నిన్ను ఇష్టపడుతున్నాను అనుకో, నేను నీ మీద 100% ఎఫర్ట్ పెట్టాను. నీకు అది తెలుసు నువ్వు జెన్యూన్ గా లేవు అని. అంటే నాకు తెలుసు ఐఎమ్ యూజింగ్ ఓన్లీ ఫర్ ప్రియాంక అని. నేను కొన్ని విషయాలు నేను వాడుకుంటున్నాను అంతే. ప్రియాంక మీద నాకు ఎలాంటి ఎమోషన్స్ లేవు. నీకు ఆల్రెడీ నీ లైఫ్ ప్లాన్ అనేది ఒకటి ఉంది. యు ఆర్ డూయింగ్ టైం పాస్ విత్ మీ. ఏదో మాట్లాడుతుంది కాబట్టి మాట్లాడాలి, ఏదో ఉండాలి కాబట్టి ఉంటుంది, ఏదో బాగుంది కాబట్టి ఫేక్ ఎమోషన్స్. బికాస్ యు ఆర్ గెటింగ్ సంథింగ్ ఫ్రమ్ మై సైడ్, డెఫినెట్ గా నువ్వు అది ఇస్తావు. నీ సైడ్ నుంచి అది జెన్యూన్ గా లేదు. వన్ డే విల్ కమ్, బికాస్ నువ్వు నాతో జెన్యూన్ గా లేవు. నేను పెట్టేటప్పుడు నువ్వు ముందే చెప్పాలి, డోంట్ డూ దిస్ ఆల్ దీస్ థింగ్స్. లైక్ ఫ్రెండ్స్ గా ఉందాము, ఏదైనా చేద్దాము. నాట్ ఓన్లీ రిలేషన్ అనే కాదు, ఏ విధంగా అన్నదమ్ములకి అయి ఉండొచ్చు, మనం పెంచుకునే కుక్క మీద అయి ఉండొచ్చు, దేని మీద అయినా సరే. వాంటెడ్లీ నువ్వు ఏదైతే హర్ట్ చేస్తావో, కర్మ విల్ హిట్ యూ వెరీ హార్డ్లీ. ఒకప్పుడైనా సరే 7 తరాలు తిరిగి వచ్చావంట. ఇప్పుడు తల పక్కకు తిప్పేలోపే కర్మ అనేది వచ్చేస్తుంది మనకి. సో మనం దాని నుంచి ఎస్కేప్ అవ్వలేము అసలు. నీకు ఒక అబ్బాయి నచ్చాలి అంటే నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అబ్బాయి మంచిగా హై ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, ఇండిపెండెంట్ అయి ఉండాలి, కొంచెం వర్కౌట్స్ అన్ని చేయాలి, మెచ్యూరిటీగా ఉండాలి, లాయల్ గా ఉండాలి, హైట్ కూడా ఉండాలి. హైట్ ఎంత ఉండాలి? ఐఎమ్ 5'7", 5'9" ఉండాలి, 6 ఉండాలి. ప్రభాస్ రావడం ఇప్పుడు మనకి. ప్రభాస్ ఇస్ నాట్ 6, ప్రభాస్ ఇస్ 6.2. ఓకే, అందరి హైట్లు తెలుసా ప్రియాంక నీకు? ఐఎమ్ ఎ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. ప్రభాస్ గారి సినిమాలో చెల్లి అని చెయ్యాలి అంటే ప్రభాస్ గారికి చేస్తావా లేదా? యాక్టింగ్ కాబట్టి చేస్తా. రియల్ గా కూడా నువ్వు ఆ క్యారెక్టర్ చేసాక రియల్ గా ఇంకా అన్నా అని పిలవాలంటే చేస్తావా, చేయవా? See, I don't have a crush on Prabhas garu. I like him, I'm a fan of him, so I can do it. అయ్యో, ఇప్పుడు నన్ను అనుకుని ఉంటుంది ఈ పిల్ల నన్ను అన్నని చేసింది ప్రభాస్. మనసులో తిట్టుకుంటున్నాను దొంగ మోహన్ని. ప్రియాంక, మీకు ఒక మూవీలో హీరోయిన్ అని చెప్పి ఒక ఛాన్స్ వచ్చింది అని నాకు తెలిసింది, అది ఎంతవరకు నిజం? నిజమే, అది వచ్చింది. అదే సగం షూట్ చేశాను. అండ్ ఇంకొకటి కూడా వచ్చింది, స్టిల్ ఐమ్ వెయిటింగ్. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు. నెక్స్ట్ మా ప్రియాంక నీ బిగ్ స్క్రీన్ లో హీరోయిన్ గా చూడబోతున్నావా? నాకు నేను ఫీల్ అవ్వను ఐఎమ్ హీరోయిన్ మెటీరియల్ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. బికాస్ హీరోయిన్స్ ఎలా ఉంటారు వర్ష, నీలాగా నాలాగా ఉంటారు చెప్పు. అంటే ఏంటి ఇప్పుడు ఇండైరెక్ట్ గా నా మీద డైరెక్ట్ గా నేసావు కదా? మొహమ్మద్ వేసా, నీకు ఇంకా అర్థం కాలేదు. I'm just kidding. Actually, it looks so beautiful. Actually, నేను ఫస్ట్ చూడగానే ఎందుకు కొట్టిన తర్వాత మళ్ళీ బుజ్జగించడం, కానీ నేను అయినా అవ్వకపోయినా కానీ నువ్వు అవ్వాలని కోరుకున్నా. ఎందుకంటే సో స్వీట్ ఆఫ్ నీ డ్రీమ్స్ అన్ని నెరవేరి నిన్నెవరైతే వద్దని ఆపారో వాళ్ళే నీ మూవీకి వచ్చి చూడాలని నా కోరిక. థ్యాంక్స్, బట్ నేను హీరోయిన్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. మంచి ఆర్టిస్ట్ అవ్వాలి. ఆన్ స్క్రీన్ లో రొమాంటిక్ సీన్ చేయాలి అనుకుంటే ఏ హీరోతో చేస్తుంది? నాని గారు. Because I have a huge crush on Nani garu. అవునా? Yeah, I love him blindly. నాని గారు
వైఫ్ ఈ వీడియో చూడకూడదు, నాని గారి వరకు వెళ్ళాలి. మా ప్రియాంకకి మీరు క్రష్ ఆయనకి అండి. పెళ్ళైనప్పుడు కూడా నేను ఏడ్చాను. ఎవరికైతే సడన్ గా ఇప్పుడు నాని గారిని ముందు కూర్చున్నారు, ఫస్ట్ నువ్వేం మాట్లాడతావు? ఓ మై గాడ్, షివర్ అయిపోతా. నాకు 2-3 హీరోలు అంటే చాలా ఇష్టం. నాకు సూర్య గారు అన్నా, నాని గారు అన్నా, ఎన్టీఆర్ గారు అన్నా చాలా అంటే చాలా ఇష్టం. అట్లీస్ట్ వాళ్ళతో ఒక 10 seconds అన్నా సరే స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనేది దట్ వాస్ మై డ్రీమ్. సో అలాంటి రోజు వస్తే డైలాగులు మర్చిపోతానేమో వాళ్ళ ముందుకెళ్ళి. నాని గారిని కలిసాను ఒక్కసారి, 1-2 times ఐ మెట్ హిమ్. టీవీ షోస్ లోనే ఎక్కడో, బట్ హిల్ సే హాయ్ అంటే హాయ్, బట్ బయట దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత టైం వాళ్ళకి లేదు, నాకు కూడా భయం వేస్తుంది. ఫస్ట్ సిగ్గేస్తుంది అక్కడికి వెళ్ళాలి. ఏదో ఒక సినిమాలో నా కోసం మా ప్రియాంకకి ఛాన్స్ ఇవ్వండి మిమ్మల్ని చూసుకోవడం కోసం. ఐఎమ్ వెరీ పొసెసివ్ గర్ల్. ఇస్తే నా కోసం ఇవ్వండి కానీ తన గురించి బేసిక్గా చాలా మంది దీనికోసం మాట్లాడుతూ ఉంటారు. కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది అని ఈ ఫీల్డ్ లో అని అంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా దాన్ని ఫేస్ చేస్తారు? దిస్ ఇస్ బుల్షిట్ వర్ష. కాస్టింగ్ కౌచ్ అని అతని ఇండస్ట్రీ మీద ఒక పెద్ద రూమర్ అనేది ఉంది. నేను ఒకటి చెప్తా, కాస్టింగ్ కౌచ్ అనేది నాట్ ఓన్లీ మన ఇండస్ట్రీలో లేదు, ఎవ్రీవేర్ ఉంది. బట్టల షాప్లో పనిచేసుకునే అమ్మాయికి కూడా మేబీ దాన్ని వేరే పేరుతో పిలిస్తే నేను చెప్పలేనేమో, దెర్ ఈస్ ఆల్సో కాస్టింగ్ కౌచ్. ప్రతి ఒక్క జాబ్లో కూడా ఇది ఉంటుంది. ఎక్కడ లేదు చెప్పు, ప్రొడక్షన్లో ఉండదా? ఎక్కడైనా సరే ఇద్దరు కలిస్తేనే ఏదైనా అవుతుంది. 2 చేతులతోనే కదా క్లాప్స్ అయినా వస్తుంది, కానీ ఒక్క చేతితో ఏది రాదు కదా. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, తప్పు అనేది ఎప్పుడు ఒక సైడ్ నుంచి జరుగుతుంది, 2 సైడ్ల నుంచి కూడా తప్పు జరుగుతుంది. నాకైతే ఎప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు అమ్మాయిలు ఇలాంటివి ఒకవేళ ఫేస్ చేస్తే దాని నుంచి తప్పించుకోవాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నన్ను అడిగితే ఐ నో హౌ టు హ్యాండిల్ ఇట్. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? నాకేం డౌట్ వస్తుందంటే వెంటనే ఇండస్ట్రీలో 99.9% నాకు అన్నయ్యలే ఉన్నారు. అలా ఇబ్బంది కలిగితే ఫస్ట్ అన్నయ్య అని పిలిచేస్తే అయిపోతుంది అంటే అంతే. ఇప్పుడు నువ్వేనో ఫేస్ చేసావు వర్షం, మనం వరకు అది వచ్చే ఛాన్స్ ఇవ్వకూడదేమో అనిపిస్తుంది నాకు. అంతే సింపుల్. మనం కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. వాడు అడిగేంత ధైర్యం మనం ఇవ్వకూడదేమో ఇవ్వకూడదు. అంతే, మన బౌండరీస్ లో మనం ఉండాలి. మనం ఇకలు పక్కపక్కలు రాలిపోతే ఎవడైనా ఏదైనా చేస్తాడు. లైక్ మా శ్రీకాకుళం లాంగ్వేజ్ లో చెప్పాలంటే అంతే తప్ప ఓన్లీ మన ఇండస్ట్రీని మనం బ్యాడ్ చేసుకున్నట్టు కాస్టింగ్ కౌచ్ అనేది నో, ఐ డోంట్ బిలీవ్ దట్. నేను దాన్ని నమ్మను. For more videos like this, subscribe Big TV channel.